నా పేరు పట్రా వీరప్రసాద్. మన ఆంధ్రప్రదేశ్కి ఈ పొద్దు నుండి కాదు, ముందు నుంచి అంతే. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అనేది రిలీజ్ చేయలేదు. ఇండియాలో మ్యాక్సిమము అన్ని స్టేట్స్లో, అన్ని సిటీస్లో కూడా మెట్రో అనేది కంపల్సరీగా అవసరము. ఎందుకంటే అట్లాంటిది మెట్రో వల్ల చాలా మంది మెట్రో ఉంటే చాలా బెనిఫిట్. మెట్రో లేకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ట్రాఫిక్ కష్టాలు అట్లా ఇట్లుండవు సిటీలో, పెద్ద పెద్ద నగరాల్లో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు తీసుకోండి. బెంగళూరులో చాలా ట్రాఫిక్ ఎక్కువ. బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ. అట్లాంటిది ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా ఇంకా మనం ఫేస్ చేయాల్సింది వస్తుంది. వైజాగ్ కూడా బాగా ఎదుగుతోంది ఈ స్టేజ్ లో. విశాఖపట్నానికి కూడా అవసరము మెట్రో. ఈ మెట్రోకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేయాల. అది విజయవాడ విశాఖపట్నం మెట్రో అప్రూవ్ చేయాలని నరేంద్ర మోడీని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మెట్రో పడితే ఆంధ్ర ప్రజలకి యాడన్నా కానీ మెట్రో ఉన్నదని ఒక గుర్తింపు, ఇంటర్నేషనల్ వైడ్ కూడా అవకాశాలు, ఛాన్సులు ఉన్నాయి. ఇంతవరకు దక్షిణ భారతదేశంలోని మెట్రోపాలియన్ సిటీస్ కావడానికి ఒక కేరళ కూడా పెండింగ్ లో ఉంది మెట్రోపాలియన్. ఇది చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ మేబీ ఖచ్చితంగా 100% కావాలా. ఎందుకంటే నావీ కోస్టల్ లైన్ విశాఖపట్నం మెట్రోపాలియన్ సిటీ కాబట్టి అది ఉండే మెట్రో చాలా అవసరము. ఎందుకంటే భోగాపురానికి ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ అనేది అవసరము. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. ఇంకా వైజాగ్ కూడా కావాలా, ఇది విజయవాడ కూడా కావాలా. ఎందుకంటే అమరావతి న్యూ క్యాపిటల్ కాబట్టి అవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ నాకు తెలిసినంత వరకు అయితే నార్త్ సైడే ఎక్కువ చేస్తాడు. ఇట్లా ఆంధ్ర అంటే అదేదో ఒక లెక్క లేకుండా అయిపోయింది. ఆంధ్రాని నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఆంధ్ర చాలా ముందుకి ఎదుగుతాంది ఇప్పుడు గ్లోబల్ గా. అట్లాంటిది ఆంధ్రాని బ్లేమ్ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది ఏపీ గవర్నమెంట్ కూడా మామూలుగా స్టేట్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మెట్రో ఇమీడియట్ గా వేయాల. ఎందుకంటే మెట్రో లేకపోతే చాలా కష్టం. మెట్రోపాలియన్స్ అవసరము. ఎందుకంటే మెట్రో లేకపోతే స్టేట్ కి విలువే లేదు. స్టేట్ ఎక్కడన్నా తీసుకో, మెట్రోపాలియన్ అవసరం. ప్రజలకి ట్రాఫిక్ లేకుండా సేఫ్టీగా పోయేకి ఒక మార్గం ఉందంటే ఒక మెట్రో. మెట్రో వల్ల చాలా టైం సేవ్ అవుతుంది, బెనిఫిట్స్ ఉంటాయి. అందుకు నేను అనేది ఏమంటానంటే ఏపీకి ఎక్కువ పెట్టుబడులు తెచ్చే మార్గం చూడాల. 2029 కల్లా వైజాగ్ అండ్ అమరావతికి మెట్రో కంపల్సరీగా ఉండాల. 2090 కల్లా కంప్లీట్ అయిపోవాలి మెట్రో. నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్ 2029కి ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో మెట్రో అనేది చాలా ఇంపార్టెంట్, చేసేయాల. ఎందుకంటే పెండింగ్ పడితే కష్టము. గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ వల్ల కూడా కొన్ని ఆగిపోయే అవకాశాలు కనపడతాయి. అందుకు మెట్రో ఇమీడియట్ గా పడితే చాలా బెస్ట్. 2019 కల్లా చంద్రబాబు నాయుడు గారు సారు కంపల్సరిగా ఏపీకి ఖచ్చితంగా తేవాల. ఎందుకంటే ముందు హైదరాబాద్ని ఎట్లా డెవలప్మెంట్ చేసినట్టు చూసినాము. దానికి తగ్గట్టుగా కూడా ఇప్పుడు 2029 కల్లా, అంటే ముందు గవర్నమెంట్ యాదొస్తుంది మనమైతే ఎక్స్పెక్టేషన్ చేయలేకుండా ఉన్నాము. దానికి తగ్గట్టుగా నరేంద్ర మోడీని ఖచ్చితంగా అడగాల్సిందిగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పైన బీజేపీకి ఎక్కువ ఉంది, ఆంధ్ర బీజేపీలో ఉంది. ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఫైట్ చేసి ఆంధ్రాకి మెట్రోపాలియన్ సిటీస్ గా, ముఖ్యంగా 2 నగరాలకు అవసరం మెట్రోపాలియన్ సిటీస్. అది తెలిసిందే మనకి. ఫస్ట్ వచ్చి వైజాగ్, నెక్స్ట్ వచ్చి అమరావతి. ఎందుకంటే గ్లోబల్ సిటీస్ కావడం అదే మెయిన్. రాయలసీమ ఇండస్ట్రియల్ హబ్స్ అండ్ క్లస్టర్స్ అన్ని పెట్టి ఎక్కువగా ఒక స్టేట్ గ్లోబల్ గా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కానీ స్టడీ చేయడానికి చాలా అవసరము. ఎందుకంటే ఇప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టుడే ఈస్ రైస్ ఎక్స్పోర్ట్స్ ఆల్ వరల్డ్ వైడ్. అందుకు నేనేమంటానంటే చాలా వరకు స్టేట్ అనేది ఒక స్టెబిలిటీలో ఉంది, కానీ పైన సెంటర్లో అనేది
నరేంద్ర మోడీ చాలా సీరియస్ గా తీసుకోవాలా. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్స్ కానీ ఇట్లాంటివి వేయాలా. ఏపీకి వస్తే చాలా బెస్ట్. ఎందుకంటే ఫ్యూచర్ ఏపీ మీదే ఆధారపడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పోర్టుల విషయంలో కానీ కోస్టల్ చాలా ఉంది లైన్. ఎన్ని పోర్టులైనా ఎక్స్టెన్షన్ చేసుకొని ఫ్యూచర్ ఏపీతోనే ఒక ట్రేడ్ చేయొచ్చు. కొన్ని మామూలుగా ఏదన్నా ఇంటర్నేషనల్ వైడ్ కానీ ఆయిల్స్ కానీ రిఫైనరీస్ కానీ ఏదన్నా స్మగ్లింగ్స్ కానీ కూడా చేయాలన్నా కానీ చేసేస్తారు. ఎందుకంటే ఏపీకి బాగా అనుకూలంగా ఉన్నాయి కోస్టల్ లైన్కి. అట్లాంటిది మీరు తెలంగాణకి చేయడం చాలా అన్యాయం. ఇది మెట్రో పోవడం ఒక హైదరాబాద్ సిటీనే చూసి మీరు చూస్తున్నారు. ఆంధ్రాకి తిరుపతి కానీ ఇట్లా అమరావతి కానీ విశాఖపట్నం కానీ కాకినాడ కానీ ఎన్నో ఉన్నాయి. కానీ ఈ పొద్దు ఒక ఆంధ్ర ఇన్కమ్ ఎక్కువ ఉంది ఎట్లా తిరిగైనా. ఎందుకంటే తిరుపతి తిరుమల దేవస్థానం నుంచే ఎక్కువ వస్తాయి. అట్లాంటిది నరేంద్ర మోడీ పట్టించుకోకుండా ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్లు పెట్టే చూస్తున్నాడు. ఆంధ్రాకి పెట్టాలా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది. నేనైతే అనుకునేది ఏమంటే ఆంధ్రాకి పెడితే చాలా బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సిటీలు మెగా సిటీలు ఆల్రెడీ మెట్రోపాలిటన్ సిటీలు రెడీగా ఉన్నాయి. లేదంటూ దక్షిణ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే లేనిది. ఎందుకంటే కేరళ మాదిరి కాదు, అదే చిన్న స్టేట్ కూడా కాదు. ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ట్రేడ్ చేసేదానికి కూడా ఎక్కువ అనుకూలంగా ఉండేది ఆంధ్రప్రదేశే. యా రాష్ట్రానికి లేదు. ఇది ఆంధ్రాకి, ఎందుకంటే ఆంధ్రాకే చేయాలని నేను కోరుకుంటాను. నమస్తే.